వైకాపా ప్రభుత్వంలో పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామన్న హామీ అడియాసగానే మిగిలిపోయింది. పేదలకు ఇళ్లు కాదు ఏకంగా ఊళ్లు నిర్మిస్తామని అప్పటి సీఎం జగన్ డాంబీకాలు పలికిన క్షేత్రస్థాయిలో మాత్రం కనీస నిర్మాణాలు జరగలేదు. కాకినాడ జిల్లా ఉప్పాడ, కొత్తపల్లి మండలం కొమరగిరిలోని జగనన్న కాలనీల్లో పరిస్థితులు చూస్తే ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థమవుతాయి. నవరత్నాల పేరిట రాష్ట్రంలోనే తొలిసారిగా కొమరగిరిలో 400 ఎకరాల భూమిని సేకరించి కాకినాడ నగరానికి చెందిన 16,000 మంది లబ్ధిదారులకు ఇల్లు కట్టిస్తామన్నారు. ఈ లేఅవుట్ ను అప్పటి సీఎం జగన్ ప్రారంభించారు. 5 ఏళ్లలో కేవలం 250 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. వాటిల్లో చేరిన లబ్ధిదారులు కూడా కనీస మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. కొమరగిరి, ఉప్పాడ వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. కాలనీలో దీపాలు లేవు. చినుకు పడితే చుట్టూ నీళ్లే. పింఛన్, రేషన్ పంపిణీ జరగడం లేదు. ఏ చిన్న సమస్య వచ్చినా కాకినాడ వెళ్లాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇల్లు కట్టుకున్నాను, సొంతంగా కట్టుకున్నాం. కానీ ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవండి. వాడుకునే వాటర్ కానీ తాగే వాటర్ కానీ అస్సలు లేదండి. ఇక్కడ చిన్న చినుకు పడిందంటే బయటికి రావడానికి ఉండట్లేదండి. అందరూ బయట ఊర్లకి పనికి వెళ్ళేవారండి. కాకినాడ కానీ పిఠాపురం కానీ పనికి వెళ్ళేవాళ్ళు అందరూ సొంతంగా కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నామండి. సైట్లు ఇచ్చారు కానీ ఇక్కడ డెవలప్మెంట్ పెద్ద జరగలేదండి ఇప్పుడు వరకు. మరి మేము నీళ్లు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొమరగిరి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది తాగడానికి. మరి ఇక్కడ వాడుకోవడానికి కూడా నీళ్లు సదుపాయం మాకు లేదండి. మరి చాలా దూరం నుంచి ట్రాక్టర్ల ద్వారా కొనుక్కొని మేము వాడుకుంటున్నామండి. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. దగ్గర దగ్గర ఒక 25-30 మంది ఫ్యామిలీలు ఉన్నామండి. ఇక్కడైతే కొంతమంది కనిపిస్తున్నాం కానీ మరి చంటి పిల్లలతో పెద్దవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ తాగడానికి మంచి లేవండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఒక్కొక్కరు పాపం బాటిల్ తోటి నీళ్ళు సాయం చేస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళలేను. నా కొడుకులు కోడళ్ళు ఎవ్వరు ఇక్కడ లేరు. నేను ఒంటరిగా ఉన్నాను. నీళ్ళు రావట్లేదు. రోడ్లు బాగలేవు. రోడ్లు కూడా సరిగ్గా లేదు. బాడి కింద ఉంటుందండి. కింద వర్షం వస్తే ఉండలేమండి. జారిపోయి పడిపోతామండి. కొద్దిగా దయచేసి మాకు ఈ రోడ్లు, మంచినీళ్ళు, కరెంటు కూడా ఉండట్లేదండి సరిగ్గా. పనులకి కానీ దూరం హాస్పిటల్ లేవండి. ఏ సదుపాయాలు లేవండి. అసలు ఏందండి, మేము వచ్చేసి స్టార్టింగ్ లో వచ్చేసాం. అక్కడ ఇల్లు అద్దెలు కొట్టుకోలేక మాకు అంగన్వాడికి లేవండి. చిన్నపిల్లలు ఉన్నారు, అంగన్వాడికి లేవండి. స్కూల్ పిల్లలకి హాస్పిటల్ లేదండి. గమ్ముని ఎక్కడికైనా నీరసం వచ్చింది అనుకోండి పిల్లలు తీసుకుని వాకల్పూడి వెళ్ళవలసి వస్తుందండి. సౌకర్యాలు లేకుండా జగనన్న కాలనీలో మగ్గుతున్న పేదలను కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే కొండబాబు సందర్శించారు. గృహ నిర్మాణ అధికారులను అడిగి లేఅవుట్ వివరాలు తెలుసుకున్నారు. ఉప్పాడ సముద్ర తీరంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి లబ్ధిదారులతో బలవంతపు నిర్మాణాలు చేపట్టారని కొండబాబు మండిపడ్డారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ లేఅవుట్ ద్వారా 66 కోట్ల ప్రజాధనం కాజేశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా మొట్టమొదటి ఇల్లు ఇచ్చిన ప్రాంతమే 4 సంవత్సరాల్లో 16,000 మందికి ఇల్లు ఇస్తే 218 మంది కట్టుకున్నారంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో ఈ రోజు అవినీతి పాల్పడ్డదనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మోకాళ్ళ లోతులు వచ్చిన నీళ్లు వర్షం వస్తే ఇక్కడ సముద్రం కూడా పొంగుతుంటే నీళ్లు వచ్చేస్తున్నాయి. అదేవిధంగా ఒక పక్కన చూస్తే దీని మీద ఈ ఫిల్లింగ్ దాని మీద కానీ భూమి కొన్న రేట్ల విషయంలో కానీ అవినీతి పాల్పడేటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఎమ్మెల్యేతో సహా వీళ్ళ మీద న్యాయ విచారణ జరపాలి. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. గత ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్ది కొమరగిరి కాలనీ వాసుల సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కొండబాబు హామీ ఇచ్చారు.